సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ కలెక్టరేట్ కు వరద బాధితులు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారు తమ పేర్లు లిస్టులో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాపింగ్ ఇష్యూస్ ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ గోడను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ నుంచి వరద అయితే పోయింది కానీ బాధితుల గోళ్ళు అయితే మటుకి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్ వద్దకు కూడా కొంతమంది బాధితులు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం బాధితులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్లో తమ వినతులు ఇచ్చేందుకు కూడా ఇక్కడ పదుల సంఖ్యలో వచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా అంటే వరద ప్రభావం అనేది నగరంలో సగం వ్యాప్తంగా పైనగా ఉంది. ప్రతి ఒక్క కాలనీల నుంచి కూడా ఇక్కడున్న బాధితులు రావడం కూడా జరిగింది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజరాజేశ్వరపేట. నాకు 3 లక్షలు లేస్ట్ మిసల్లో దడిచిపోయినాయి. ఎర్ర అట్లా 3 రోజులు పల్లాడిపోయినా నీళ్ళల్లో. ఇచ్చిందా ప్రభుత్వం? డబ్బులు ఎవరు ఇచ్చారు? బండికి 3000 అకౌంట్లో వేసాడు. బండికి వేసినప్పుడు ఇంటికి తెలవదా? ఇల్లు మొత్తం చూపించిన ఇంటికి పడలేదు, మీకు బండికి పడింది. మీదేంటమ్మా మీ ఇష్యూ? నాకు 4వ లైన్, మా అమ్మాయి 5వ లైన్. మా అమ్మాయికి ఏమో ఇది వచ్చింది అంటే నాకు రాలా. మరి నేను అద్దెకున్నానుగా, అద్దెకుని అడ్రస్ ఇచ్చాను. అద్దెకుని అడ్రస్ ఇచ్చా, అద్దెకుని ఫోన్ నెంబరే ఇచ్చా, అన్ని అయ్యే ఇచ్చాను. మరి నాకేమో గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా? ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఫ్లోరే మొత్తం మునిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చి మా ఏదో నుంచి వచ్చి రాశారంటాడు. ఇక్కడికి వచ్చి నీళ్ళు పడుకోలేసారు కదా, పడుకోలేసి నేను ఇక్కడ అంతే. డబ్బులు వల్ల మీకు అసలు డబ్బులు పడలా. మా అమ్మాయి లింక్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారా? మాది రాజరాజపేట సార్, పోలీస్ స్టేషన్ కి రైట్ సైడే 6 అడుగులు వచ్చినాయి సార్. అన్ని మునిగిపోయినాయి. అసలు పేరు కూడా రాలేదు సార్. ఆటో మునిగిపోయింది, అసలు పేరు కూడా రాలేదు సార్. అడిగారా? సచివాలయంలో అందరు లిస్టులు పెట్టామని చెప్పి పెట్టాం సార్, అడిగాం సార్. మాకు తెలియదు అని చెప్తున్నారు సార్. మా కింద అయితే అన్ని మునిగిపోయినాయి, అన్ని పోయినాయి. వరదల్లోనే ఉన్నాం. పైపోరాని రాశారు సార్. అసలు రూపాయలు మొత్తం పోగొట్టుకున్నాం. ఒక్క చీరతో. మీ పేరు వచ్చిందా? రాలేదు. బండి మీద డబ్బులు పండి మరి మ్యాపింగ్ అవ్వలేదు అన్న. సచివాలయం దగ్గరికి వెళ్తే కుక్కను గడిచినట్టు కసుతున్నారయ్యా. అద్దుకుంటా ఉంటారా? ఆపేశారయ్యా. బ్యాంకులకి తిప్పుతున్నారు, సచివాలయానికి తిప్పుతున్నారు. ఏంటనే జరగమయ్యా చెప్పండి. పేరు లేదని చెప్తున్నారా? ఏదైనా వచ్చింది బాబు. బ్యాంకులకి తిరగమని వెళ్ళాను. ఒక్క కన్నా అన్యాయంగా తిరుగుతున్నావు. అన్ని నష్టపోయాం. గొడ్డలు లేవు. మాది రాయిరాయిపేట అండి. మాది కిందగా ఉండండి. పైదని పెట్టారండి. మాకు అన్ని పోయాయి. పాముల్లోని పుట్టల్లోని సామాన్లు అంతా కొట్టిపోయింది. నన్ను తీసిపోయి ఒక అమ్మాయి ఎక్కడో పెట్టుకుంది. ఈ సామాన్లు అన్ని కొట్టిపోయాయి. మేము నేలనే ఉంటున్నాం. మాది కిందగా ఉండేది పైగా ఉండని పెట్టారు. 10,000 పేరుందా లిస్ట్ లో? 10,000 వేసారండి. 10,000 వేసారు. 10,000కి ఏమవుతుందండి? మోటార్ కూడా రాలేదు. మా ఎప్పతోడు చూస్తారండి. మా బాధలు ఎవరు చూస్తారు? సత్యాలైన వాళ్ళకి వెళ్తే సత్యాలైన వాళ్ళు పారిపోమంటున్నారు. మాకు సంబంధాలు లేవంటున్నారు. మేము సింగినగర్ నుంచి వచ్చామండి. మేము పాత హౌస్ దగ్గర ఉన్న ఇటు నుంచి కొత్తగా షిఫ్ట్ అయిపోయాం. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో సర్వే కంప్లీట్ చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డోర్ లాక్ కొట్టేశారు. మాకు ఫోన్లో యాప్లో మేము చెక్ చేసుకుంటే సర్వే కంప్లీటెడ్ బట్ హౌస్ హోల్డర్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సర్వే కంప్లీట్ చేశారంటే వాళ్ళు మేము ఉన్నట్టే కదా, మేము ఉంటేనే కదా చేస్తారు. మరి మాకు యాక్సెప్ట్ చేయాలి కదా, ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు రావాలి కదా. ఇంత మట్టుకు రాలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇంతమంది రావడం జరిగింది. ఏమన్నారు? వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వండి, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం, మళ్ళీ మీకు వస్తాయి, ఒక 4 డేస్ టైంలో వస్తాయి, వెయిట్ చేయండి అనే చెప్తున్నారు. నేను వచ్చాము, అప్లికేషన్ ఇచ్చాము, పక్కన పడేశారు. ఇంత మటుగా చూసింది లేదు, ఇప్పుడు గేట్ తీసింది లేదు. ఎలక్షన్ టైంలో ఎందుకు సర్వేలు కరెక్ట్గా పనిచేస్తాయి? ఇలాంటి టైంలో ఎందుకు సర్వేలు అన్ని పాడైపోయాయి? ఎవరో వచ్చి చేశారు, అది సర్వే లేదు, ఇది సర్వే లేదని ఎందుకు ఎంతమందిని తిప్పిస్తున్నారు? ఎలక్షన్ టైంలో అలాంటి మిస్టేక్స్ ఎందుకు రావు? ఆ మాట చెప్పమానండి. ఇప్పుడు 4 రోజులు అంటున్నారు అంటారు సార్. ఇప్పుడు 4 రోజులు అంటారు, ఒక రోజు వస్తాం, ఎలా తిరుగుతాం, మళ్ళీ అంటారు, హాలిడే అంటారు. వాళ్ళు ఏసీలో కూర్చుంటారు, మేము ఎండల్లో తిరగాలి. ఇంట్లో మంచి వాళ్ళు ఇల్లు అన్ని పాడైపోయి రోడ్ల మీద తిరగాల సార్. మేము పేరు వచ్చిందా? మీది పేరు వచ్చింది సార్. నో డేటా రిక్వైర్డ్ అంటే సార్. అలాంటి టైంలో ఇంకా సర్వే చేసే ప్రయత్నం. ఎలక్షన్లు అంటే సర్వేలు కరెక్ట్గా వస్తాయి, అన్ని కరెక్ట్ రాసుకుంటారు. 4 సార్లు తిరుగుతారు. ఇలాంటి ఒక్కసారి తిరగడం వాళ్ళ బాధ. మటుకు మీద ఆగిపోయిందా? వాళ్ళ డేటా అనేది చూపించలేదు. మాది 10 ఫోటోలు తీసుకున్నారు మొన్న వచ్చి.
మాది నైజాం గేట్ సెంటర్ అండి. మాకు వచ్చారు, సర్వే చేసుకున్నారు, అంతా చేసుకున్నారు, లిస్టులో పేరు లేదు అంటే మీరు మ్యాపింగ్ లేరు అంటున్నారు. అంటే మేము మ్యాపింగ్ రెంట్కుంటా ఉంటారా? రెంట్కుంటున్నామండి. ఆ ఇంట్లో 2-3 నెలలు అయింది మేము దిగి. ఆ ఇంట్లో రెంట్కుంటున్నాం మేము. మీరు ఇక్కడ మ్యాపింగ్ లేదు, మీరు మ్యాపింగ్ ఉన్న చోటుకి వెళ్ళండి అంటున్నారు. ఇదే 4 రోజులు తిప్పారు. 5వ రోజు కలెక్టర్ ఆఫీస్కి నిన్న పొద్దున్న వచ్చాం. ఇక్కడికి నిన్న పొద్దున్న వచ్చి 345 రూపాయల నంబర్ కాగితం ఇస్తే తీసుకుని పక్కన పడేశారు. పక్కన పడేసి ఇక్కడ ఏం చెయ్యం అంటున్నారు, సర్వే చేయరంట. మళ్ళీ అంటే గురువారం అక్కడికి వెళ్ళాలంట సచివాలయాలకి. గురువారం దాకా డబ్బులు పడకపోతే చూసి మళ్ళీ గురువారం సచివాలయానికి వెళ్ళాలంట. ఏంటి సార్ ఇది? ఈ బాధ ఏంటి అంటే మొత్తం ఇక్కడున్న బాధితులు మొత్తం కూడా చెబుతున్న పరిస్థితి ఏంటంటే కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు దీంట్లో లిస్టులో కనపట్లేదు. సచివాలయాలకు వెళ్తుంటే వాళ్ళ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని సూచిస్తూ ఉన్నారు. దానికోసం మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ అప్లికేషన్లు తీసుకుంటున్నారు తప్పితే పని అనేది అవ్వట్లేదని ఆవేదన అయితే ఇక్కడ వరద బాధితులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో